ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సిఐడి నోటీసులు ఇచ్చింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏప్రిల్ 4న విచారణకు రావాలంటూ కూడా పేర్కొంది. అయితే జనవరి 29న హుజూరాబాద్ లో సమ్మక్క జాతరలో వివాదం రేగింది. ఆ సమయంలో కరీంనగర్ సిపి పోలీసులపై కౌశిక్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని కేసు నమోదైంది. తప్పు చేయకపోయినా సిఐడి నోటీసులు ఇచ్చిందని ఇటు కౌశిక్ రెడ్డి మండిపడుతున్నారు. ఏదో విధంగా తనను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారంటూ కూడా ఆరోపించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని నోటీసులు ఇచ్చారంటూ కౌశిక్ రెడ్డి తెలిపారు. బెదిరింపులకు గురి చేయటం తగునా అంటూ కూడా ప్రశ్నించారు. రాజకీయాలు తనపై చేయాలన్నారు. తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు న్యాయం అంటూ కూడా కౌశిక్ రెడ్డి నిలదీశారు. ఎన్ని నోటీసులు ఇచ్చినా వెనక్కి తగ్గనని కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సిఐడి నోటీసులు ఇచ్చింది. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. స్వామి చెప్పండి, జనవరి 29న ఇటు హుజూరాబాద్ లో సమ్మక్క జాతరలో జరిగిన వివాదానికి సంబంధించి అంటే ఆ సమయంలో ఇటు కరీంనగర్ సిపి మీద గానీ పోలీసుల మీద గానీ కౌశిక్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యల మీద ఇటు కేసు నమోదు చేస్తాం. ఇప్పుడు 4వ తారీఖున విచారణకు రావాలంటూ కూడా లెటర్ అయితే అందింది. మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి, ఏ విధంగా ఉండబోతుంది ఇది? అంటే హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సమ్మక్క సారక్క జాతరప్పుడు వినవంక దగ్గర ఏర్పాటు చేసినటువంటి ప్రోగ్రామ్ లో అనుమతి లేకుండా ఎక్కువ మంది తీసుకుని వెళ్తుందని చెప్పేసి పోలీసులు అడ్డుకున్నారు. ఆ సందర్భంగా పోలీసులకు పాడి కౌశిక్ రెడ్డి ఇటు ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత అదుపులోకి తీసుకున్నారు. ఆ సందర్భంగా కరీంనగర్ ఎస్పీ గౌస్ ఆలం పైన పోలీసుల పైన అక్కడ మహిళా అధికారి పైన ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆ తర్వాత ఆయన వివరణ ఇచ్చుకున్నాడు. కావాలని చెప్పేసి ఆ కరీంనగర్ ఎస్పీ పై చేసినటువంటి ఆరోపణ పైన ఆయన వివరణ ఇచ్చుకున్నారు. ఇప్పుడు సిఐడి వచ్చే నెల 4వ తారీఖున సిఐడి విచారణకు హాజరు కావాలని చెప్పేసి ఇప్పుడు నోటీసులకు సర్వ్ చేసింది. ఈ నోటీసులపై ఆయన స్పందిస్తూ తనను కావాలని చెప్పేసి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే తనను కావాలని వేధిస్తున్నారని చెప్పేసి కూడా ఆయన ఆరోపిస్తున్నారు. ఆయనకు వచ్చిన నోటీసుల విషయంపైన స్పందించారు. తనను ఎన్ని ఇబ్బందులు గురి చేసినా కుటుంబ సభ్యుల్ని ఇందులోకి లావద్దని చెప్పేసి ఆయన కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఒకవైపు కావాలని చెప్పేసి బీఆర్ఎస్ కార్యకర్తల నాయకులను వేధిస్తున్నారు. తాను ప్రభుత్వం పైన పోరాటం చేస్తున్న వలన ఇలాంటి నోటీసులు ఇచ్చి ఇబ్బందులు పెట్టాలని చెప్పేసి ప్రయత్నం చేస్తారని చెప్పేసి అంటున్నారు. ఒకవైపు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా ప్రశ్నిస్తున్నటువంటి మమ్మల్ని ఇబ్బందులు పెట్టడం సరికాదని చెప్పేసి కూడా ఇటు పాడి కౌశిక్ రెడ్డి అంటున్నారు. ఇది నా వ్యక్తిగత పోరాటం కాదు, ఇది ప్రజల కోసం నేను పోరాటం చేస్తున్నాను, ప్రశ్నించేందుకే నన్ను ఇలాంటి ఇబ్బందులు గురి చేస్తున్నారని చెప్పేసి కూడా పాడి కౌశిక్ రెడ్డి అంటున్నారు. రైట్ స్వామి, థ్యాంక్ యూ.